తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ కమిటెడ్ కమిట్మెంట్ అనుకో. ఎస్ఆర్ కాలేజ్ కమిట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ. ఇదన్నీ వరదారెడ్డి గారికి ఉన్న క్వాలిటీస్. లేకుంటే ఇంత ఎదిగి ఏ వరదారెడ్డి గారికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే కాలేజ్కి చాలా ప్లస్ అయిపోయింది. దట్ కమిటెడ్, హార్డ్ వర్కింగ్, థర్డ్ వన్ డిసిప్లిన్. కమిట్మెంట్, హార్డ్ వర్క్, డిసిప్లిన్ అంటే కాకుండా 4 C's అనేవి ఉంటుంది అన్నట్టు. క్యారెక్టర్, కెపాసిటీ, కండక్ట్ అండ్ లాస్ట్ వన్ ఈస్ క్యాలిబర్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే దే ఆర్ కమిటెడ్, హార్డ్ వర్కింగ్, డిసిప్లిన్. ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, కెపాసిటీ ఉన్న వ్యక్తి, కండక్ట్ ఉన్న వ్యక్తి, అది క్యాలిబర్ ఉన్న వ్యక్తి. ఇవన్నీ క్వాలిటీస్ వీరి లోపల ఉన్నాయి కాబట్టి ఇవాళ ఒక చిన్న విద్యా సంస్థ నుంచి, ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ నుంచి ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీగా అవతరించింది. ఇంతింతై వటుడింత అయినట్టు ఇవాళ మహావృక్షంగా ఎస్ఆర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దీని ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కాలేజ్, ఎస్ఆర్ యూనివర్సిటీ, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఎస్ఆర్ సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్లో ఎస్ఆర్ క్యూలైటీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్లస్ ఎస్ఆర్ కాలేజెస్, స్కూల్స్, డిజీ స్కూల్స్, ఇది ఒక వాస్ట్, ఒక 100 కాలేజెస్ ఉన్నాయి. వీరి ఒకటే ఒక ఫోకస్ ఏంటంటే ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. వేరే ఇంకోటి ఏంటంటే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ హంగు ఆర్భాటాలకు పోరు, అడ్వర్టైజ్మెంట్స్కి ఇయ్యరు. నేను అదే కాలేజీలో చదివినా కాబట్టి కాలేజ్ గురించి ఎక్కువ తెలుసు. ఇలా గర్వపడుతుంది ఏంటంటే నేను ఈ కాలేజీలో చదివినందుకు. ఇది ఒక యూనివర్సిటీ అయింది, దట్ టు ఆల్ ఇండియా 98th పొజిషన్లో 100 లోపు ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్లో ఇది ఒక బెస్ట్ యూనివర్సిటీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కాలేజీలు తిరిగినట్టే ఒక్కసారి ఎస్ఆర్కి పోయి చూసి వద్దాం. ఎందుకంటే నేను చదువుకున్న కాలేజ్ కదా, పిల్లలకు గైడెన్స్ ఇచ్చేటప్పుడు క్లారిటీగా, ప్రకటనగా మంచిగా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో, పేరెంట్స్కైనా సూచనలు సలహాలు ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలని ఆలోచనతో ఎస్ఆర్ కాలేజీకి పోయినాం. అక్కడ ఏంటంటే వీళ్ళు పెద్ద హంగు ఆర్పాటాలు చేసి, మార్కెటింగ్ చేసి, అన్ని కాలేజీలు చేసినట్టు సినిమా హీరోలను తెచ్చి మార్కెటింగ్ చేస్తలేరు. రాజకీయాన్ని ఉపయోగించుకొని కాలేజీలు నడుపుకోవట్లేదు. ఇక ఇట్లాంటివన్నీ మిస్లీడ్ పనులన్నీ ఏం చేయకుండా ఉన్నారు. వీళ్ళ సక్సెస్కి గల కారణం ఏంటంటే కమిట్మెంట్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, క్యారెక్టర్, కెపాసిటీ, కండక్ట్ అండ్ క్యాలిబర్. ఇవి ఉన్నవి. వరదారెడ్డి గారితో పాటుగా ఇలా వరదారెడ్డి గారు తన 50 సంవత్సరాలు ఒక తపస్సు చేసినట్టు, ఒక ముని తపస్సు చేస్తే ఎట్లా చేసిండ్రో అట్లా అంత కమిటెడ్గా చేసింది కాబట్టి ఇది మహావిషయంగా ఎదిగింది. కాలేజు అంత అంచెలంచెలుగా ఎదిగింది. వారితో పాటు తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టు మధుకర్ రెడ్డి గారు ప్లస్ వారి రెండో అబ్బాయి సంతోష్ రెడ్డి గారు, ఇద్దరు కూడా తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టు. వీరు ఒక్కరు తపస్సు చేస్తే ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అయింది, దాని తర్వాత ఎస్ఆర్ కాలేజెస్ అయినాయి. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఎవరు ఒక 3 వ్యక్తులు కంప్లీట్ డెడికేటెడ్ దేర్ లైఫ్ టు దేర్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు తపస్సు చేసినట్టే చేసి ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీని ఒక తెలంగాణలోనే కాకుండా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి కాలేజ్ ఆంధ్రాకి వెళ్ళి, అంటే విజ్ఞాన్, చైతన్య, శ్రీ చైతన్య, విజ్ఞాన్, నారాయణ లాంటి కాలేజ్కు ధీటుగా సమానం చెప్పిన ఏకైక కాలేజ్ తెలంగాణలో ఉన్నదంటే అదొక ఎస్ఆర్ విద్యా సంస్థలు మాత్రమే. తెలంగాణ కాలేజ్ అనేది వేరే ప్రదేశాలకు వెళ్ళి జెండా ఎగిరేసి గర్వంగా చెప్పుకునే కాలేజ్ అంటే అదొక ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే. ఆంధ్రాలో కూడా ఈ కాలేజెస్ నారాయణ, శ్రీ చైతన్యకు పోటీ ఇచ్చే విద్యా సంస్థ దిగ్గజం ఏదైనా ఉన్నారంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీ మాత్రమే. ఈరోజు యూనివర్సిటీలో కూడా అదే ర్యాంక్ లెవెల్లో 98th ర్యాంక్ ఉంది ఆల్ ఇండియాలో. ఇది ఈ కాలేజ్ గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువే ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు వెనకట రాముని చూసినాం. మనం ఎక్కడికి పంపించిండ్రే రాముని? అడవిలోకి పంపించింది. ఏది? చదువు నేర్చుకోవడానికి, అంటే విద్య నేర్చుకోవడానికి. విద్యను అభ్యసించడానికి యూనివర్సిటీలన్నీ
ఊరవతల కొన్ని వందల ఎకరాలలో పెట్టేది ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కోసం, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి. దానికి నిదర్శనమే మన ఈ ఎస్ఆర్ యూనివర్సిటీ. దానికి నిదర్శనమే ఈ ఎస్ఆర్ యూనివర్సిటీ. మీరు చూడొచ్చు, ఇవాళ సిటీలో చాలా కాలేజెస్ నేను తిరిగినా, చాలా క్యాంపస్ తిరిగినా, ఎక్కడికి పోయినా చుట్టుపక్కల ట్రాఫిక్ గోడలు లేకుంటే పొల్యూషన్. ఇలా మనం వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత 34 సంవత్సరాల క్రితం ఇది లేకుండే. రేపు భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కోవాలి, పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పిల్లలకు మాత్రం ఈ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు మంచి ఆక్సిజన్ అంటే మంచి గాలి పీల్చుకోవడానికి మంచి కాలేజీలలో జాయిన్ చేయండి. మంచి ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఉండే కాలేజెస్ని సెలెక్ట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇదే కాకుండా వీళ్ళకున్న అడ్వాంటేజ్, సిటీ కాలేజీలో జాయిన్ చేసినట్టే గొర్రెల మంద తిరిగా జాయిన్ చేస్తారు కాలేజీలలో. హైదరాబాద్ కాలేజీలలో గొర్రెల మంద. నార్త్ వద్దని చెప్పి కొట్టిపడేసినాం. సౌత్ ఇండియాలో అది బెస్ట్ కాలేజ్ అని చెప్పాం. సౌత్ ఇండియాలో అమృత కాలేజ్ ఒకటి బెస్ట్ అని చెప్పినాం, ఇంకో కాలేజ్ చెప్పాం. అదేవిధంగా ఎస్ఆర్. తెలంగాణలో వాటికి దగ్గర సౌత్ ఇండియాలో అమృత ఇట్లాంటి కాలేజెస్ ఎట్లున్నాయో వాటిలాగా మన తెలంగాణలో ఏదైనా కాలేజ్ ఉందంటే అది కాలేజ్ ఉంది, అది వరంగల్లో ఉంది. ఇలా హైదరాబాద్లో కూడా కాలేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎస్ఆర్ ఐఐటి ఉంది. దాంట్లో కూడా ఒక 2 సంవత్సరాలు ఇక్కడ చదువుకోవచ్చు, 2 సంవత్సరాలు యూఎస్లో చదువుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ నా ప్రిఫరెన్స్, నా చాయిస్ అయితే ఎస్ఆర్ వరంగల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్, ఈజ్ ద బెస్ట్ క్యాంపస్, ఈజ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్ ఉన్నది, బెస్ట్ ఫ్యాకల్టీ, ఇక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లస్ ఎంతో పరిశోధన, బెస్ట్ లైబ్రరీ ఉంది, బెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి, ప్లస్ ఇంక్యుబేటర్ సెంటర్స్ ఉన్నాయి వారి దగ్గర. వాట్ నాట్ ఏది కావాలంటే అది ఉంది. పిల్లలు ఎంత పైకి రావాలన్నా, పిల్లలు మన కామన్గా చూసేది ఏంటంటే మన భద్రత చూస్తాం, మన పిల్లలు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలని చూస్తాం. అది ఎస్ఆర్ హ్యాండ్స్లో సేఫ్గా ఉంటారని చెప్పి 100% నేను నమ్ముతున్నా. అన్ని కాలేజెస్ వేరు, ఎస్ఆర్ ఇస్ వేరు. అన్నిట్లో ఎస్ఆర్ అనేది చాలా డిఫరెంట్ కాలేజ్, సిస్టమేటిక్, డిసిప్లిన్, అన్నిటికీ పెట్టింది పేరు ఎస్ఆర్ కాలేజ్. ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక ఉల్లిగడ్డలు కొంటామంటేనే పక్కన 4 దిక్కులు వెళ్ళి 4 షాపులు చూస్తామన్నా. ఇవాళ మనం మన పిల్లల్ని ఒక కాలేజీలో జాయిన్ చేస్తున్నామంటే వాళ్ళ భవిష్యత్తుని మనం నిర్దేశిస్తున్నాం అన్నట్టు. అలాంటప్పుడు పిల్లలు ఏదో చెప్పిందని చెప్పి పిల్లల యాటిట్యూడ్ వేరే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర పోయిన వారం ఒక పిల్లలు వచ్చారు, మేము ఈ కాలేజీనే సీట్ కావాలనుకుని, ఈ కాలేజీనే సీట్ కావాలనుకున్నాం. సరే, వాళ్ళని బయటికి పంపించిన తర్వాత మా వాడు ఇదే కాలేజీలో సీట్ కావాలని పట్టుబడుతుంటే, అదేంటనే వరంగల్ నీకు అంత మంచి కాలేజ్ ఉండగా ఇక్కడెందుకు జాయిన్ చేస్తాడు ఇదేంటే, ఏమోనేవాడు ఎందుకో పట్టుబడతాడు, ఈడ అది ఉంటుంది, కోర్సులు నేర్చుకుంటా అదా ఇది అంటాడు. ఏం పాపం చదువు తక్కువ ఉన్న తల్లిదండ్రులకు ఇలా ఐడియా లేని వాళ్ళకి కొంచెంకి ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఏం చెప్తే నమ్ముతారు. కానీ ఇవాళ రేపు ఇంటర్నెట్ యుగం, నేర్చుకోవాలన్న తపన ఉండేది ఉంటే ప్రతి ఒక్కడు చెట్టు కింద కూర్చొని కూడా ఏకలవ్యుడు అవుతాడు, నో డౌట్. ఎందుకంటే పల్లెటూరుకు వచ్చి అమెరికాలో ఉద్యోగం చేసేటోళ్ళు ఎంతమంది లేరు. ఇవాళ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదో చేస్తా అంటే కింద మా డ్రైవర్కి చెప్పినా, పిల్లల్ని కొంచెం బయటికి అట్లా తీసుకపోయి కొంచెం వాళ్ళని ఎంక్వైరీ ఏంది అసలు కథ ఏంటో తెలుసుకుందామని. అబ్బాయి చెప్పిండంట, వాడు మా డ్రైవర్ అటు ఇటు మాట్లాడించింది కదా, అన్న మా గర్ల్ ఫ్రెండ్ మా పోర్ని ఇలా జాయిన్ కామని చెప్పిన, వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఇళ్ళనే జాయిన్ కా అని చెప్పిన, నేను కూడా గన్లకే వస్తా అని చెప్తా. అంటే ఇది నువ్వు అలా జాయిన్ కాపో, తర్వాత నేను వచ్చి అదే కాలేజీలో జాయిన్ అవుతా. మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ అందరూ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ అలా జాయిన్ కావాలి, నువ్వు పోయి హైదరాబాద్లో జాయిన్ కావాలి, ఇక్కడ ఎవరి మానిటరింగ్ ఉండదు, ఎక్కువ గొర్రెల మంది తిరుగున్న కాలేజీలలో మనం ఎక్కడ పోతున్నదో తెలియదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఇట్లాంటి వాతావరణం ఈ మెట్రోపాలిటన్ కల్చర్ కోరుకుంటున్నారు పిల్లలు. దాన్ని తప్పుపట్టేది ఏం లేదు. కానీ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఇంట్లోనే ఎవరైనా 4 గొడవ చేస్తే మనం చదువుకు డిస్టర్బ్ అవుతుంది అంటారు. అట్లాంటిది మనం చదువుకోవాలి అన్నప్పుడు ఇంజనీరింగ్ చేయాలి, మంచిగా ప్రశాంతంగా వాతావరణం చేయొచ్చు కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజెస్, లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఊరు బయట చివరిన ఎక్కడో మంచి ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకోండి. మీ పిల్లల ఆరోగ్యం రీత్యా కూడా వాళ్ళు బాగుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఎస్ఆర్ కాలేజ్ అన్నది నేను ఇన్ని కాలేజెస్ తిరిగిన తర్వాత ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా, మై చాయిస్ ఈజ్ ఎస్ఆర్. ఇక ఇది దీంట్లో నా డౌటే లేదు ఈ విషయం అన్నట్టు, నో డౌట్ అబౌట్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్కి నేను ఇప్పటివరకు తిరిగిన కాలేజీలన్నింటిలో
ఇక మనకు ఎందుకంటే మనకు ఆర్థికంగా స్తోమతకు తగ్గట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకు ది బెస్ట్ యూనివర్సిటీ సార్. ఆర్థికంగా ఉన్న వాళ్ళు మహేంద్రకు పోవచ్చు, ఇంక ఏదైనా యూనివర్సిటీ వేరే పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి పోవచ్చు. కానీ ఆర్థికంగా కూడా చూసుకోవాలి కాబట్టి ఆర్థికంగా కూడా తక్కువ ధరకు ఎక్కువ ఫలితం వచ్చే కాలేజెస్లో ఎస్ఆర్ ఒకటి. స్టాండర్డ్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు కాబట్టి వారికి 98 ఆల్ ఇండియా 98 ర్యాంక్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే నేనేదో చెప్తున్నా కదా అని చెప్పి మీరు ఇదే పిల్లల్ని ఇళ్ళనే జాయిన్ చేయాలనే రూల్ ఏం లేదు, రెగ్యులేషన్ లేదు. 10 మంది చెప్తున్నారు, వాడో వీడో చెప్పిండు లేకుంటే నేను చెప్పినా అని చెప్పి మీరు జాయిన్ చేయొద్దు. మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయాలన్నప్పుడు ఒకటే ఒక సూత్రం, ఉల్లిగడ్డ కొంటే 4 షాపులు తిరిగినట్టు ఒక పిల్లల భవిష్యత్తు కోసం ఒక 4-5 యూనివర్సిటీలు విజిట్ చేయండి, 4-5 కాలేజీలు తిరగండి. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కరు కాన్సెప్ట్ ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కరు మా పిల్లల కళా పోషణ కూడా ఉండాలని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు మా పిల్లలు మంచిగా సిస్టమేటిక్గా చదువుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఒక బాధ్యత గల పౌరుగా కావాలనుకునేటోళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు. కాబట్టి ఇక నేను చెప్పినాను ఇంకోటి చెప్పిండాను కాదు. మీరు 4-5 కాలేజీలు మీ పిల్లల్ని తీసుకొని తిరిగి ఆ కాలేజీలో ఉన్న వాతావరణం చూడండి. అది కమర్షియల్గా పోతుందా, బిజినెస్ పరంగా పోతుందా, లేదా విద్యా సంస్థలను డెవలప్ చేయాలన్న మీరు అక్కడ అడుగు పెట్టి మీరు ఆ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. కమర్షియల్ అంటే గొర్రెల మంద తిరిగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని సినిమా హీరోలను పెట్టుకొని హీరోయిన్లను పెట్టుకొని, లేదా బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు బిల్డింగ్ల మీద కట్టి ఆ డబ్బు ఏం చేయాలో తెలవక కాలేజీలలో వైట్ చేర్చుకున్న ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇలాంటి కాలేజెస్లో కాదు. ఏదైనా ఎడ్యుకేషన్ మీద పట్టు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, విద్యా సంస్థలు ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు, వారికి ఎంత ప్యాషన్గా నీట్గా వర్క్ చేస్తున్నారో మీరు తెలుసుకొని మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉండడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేఎంఆర్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. జస్ట్ మాకు లైక్ కామెంట్ చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీ వీడియో కింద మీ కామెంట్ మాత్రం ఎంతమంది చూస్తే అంతమంది జస్ట్ కామెంట్ వీడియో ఎట్లుందన్నది తెలియజేయడానికి మీ కామెంట్ పెట్టండి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ.